మన సభ్యులందరికీ నమస్కారం. Hi friends, this is Sadev Verma. कि संसद के चलते इसी सत्र में हमारा काम पूरा होना चाहिए। 2 अप्रैल तक अगर हमारा काम पूरा नहीं होगा तो आमरण अनशन होगा और पूरे देश में आंदोलन बड़ा होगा। उसके बाद 2 तारीख तक अगर हमारा काम पूरा नहीं होता है तो रोड रोको होगा, रास्ता रोको होगा, रेल रोको। मंजूर है? मंजूर है? और आज का ये आंदोलन हम इसी नोट पे खत्म करेंगे, समाप्त करेंगे कि हमारा काम 2 अप्रैल तक होना चाहिए। संघर्ष करेंगे, जीतेंगे और हम लड़ेंगे और जीतेंगे। आप ये मत सोचना कि आज कुछ नहीं हुआ है। గత వీడియోలో చెప్పిన విధంగా మార్చి నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా వచ్చిన ఈపీఎస్ పెన్షనర్లతో మహాధర్నా ముగింపు సందర్భంగా నేషనల్ యాజిటేషన్ కమిటీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపల, అంటే ఏప్రిల్ నెల 2వ తారీఖు లోపల ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలను అధికారిక ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈపీఎస్ 95 పెన్షనర్లతో దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని, అవసరమైతే రాస్తా రోకో, రైలు రోకోలు చేస్తామని, జైలు బరో కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి ఫైనల్ అల్టిమేటం ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి ధర్నా ముగింపు సమావేశంలో మార్చి 11వ తేదీన జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఏప్రిల్ నెల 2వ తారీఖు దాటిపోయి వీడియో చేసే సమయానికి 6 రోజులు గడిచిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రకటన రాలేదు. అంతా సైలెంట్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షన్లందరూ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల ఏమైందని చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫెయిల్యూర్పై కొన్ని కారణాలు మనం విశ్లేషిద్దాం. 1. ఎన్ఈసీ నాయకత్వం అతి ఉత్సాహంతో మార్చి నెలలో 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్తో మహాధర్నా చేపడితే కేంద్ర ప్రభుత్వం గతంలోలాగా దిగి వచ్చి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల ప్రకటన చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో, అతి ఉత్సాహంతో ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం వర్గాల నుండి సరైన ఫీడ్బ్యాక్ తీసుకోకుండా దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ల ముందు, అదేవిధంగా దేశ ప్రజల ముందు ఎన్ఈసీ నాయకులు ఈసారి భంగపడ్డారు. పాయింట్ నెంబర్ 2. ఆఖరికి ఢిల్లీలో 3 రోజులు ధర్నా అయిపోయిన తర్వాత మహారాష్ట్ర పార్లమెంట్ మెంబర్ శ్రీ సాహు సహజీ చరత్పత్రి గారు చొరవతో వారి ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి వద్దకు ఎన్ఈసీ నాయకులను స్వయంగా తీసుకుని వెళ్ళి సమస్యను వివరించి మెమొరాండం ఇచ్చి రావడం జరిగింది. పాయింట్ నెంబర్ 3. గతంలో ఎన్ఈసీ నాయకత్వం ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు పిలుపు కేంద్ర ప్రభుత్వం ముందే స్పందించి ఎన్ఈసీ నాయకులను చర్చలకు రమ్మని పిలిచి బుజ్జగించి ఏదో ఒక ఇన్సూరెన్స్ హామీ ఇచ్చి దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లను కూల్ చేయించి అక్కడ నుండి పంపించి వేసేది. కానీ ఈసారి అలా కాకుండా ఈ మార్చి నెలలో 9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన మహాధర్నాకు కేంద్రం అసలు పట్టించుకోనే లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర వెంటనే ప్రకటించడానికి ఏమీ తయారుగా లేదు. ఎన్ఈసీ నాయకులను పిలిచి మళ్ళీ హామీయే ఇవ్వాలి. ఇప్పటికే ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు. ఇక ఏ హామీ ఇచ్చినా ఎన్ఈసీ నాయకుల నంబరు దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు కూడా నంబరని కేంద్రం డిసైడ్ అయిపోయిందని అనుకోవాలి.
అందువలన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆ 3 రోజులు ధర్నా చేసి వారికి వారే వెళ్ళిపోతారని, ఒకవేళ వెళ్ళకపోతే అక్కడే ఉంటే ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయిస్తారని కేంద్రం మోడీ ప్రభుత్వం భావించింది. పాయింట్ నెంబర్ 4, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ మినిమం పెన్షన్ పెంచాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు అక్కర్లేదు, ఎప్పుడో ప్రకటించేవారు. కేంద్ర ప్రభుత్వం, అందులో ఈ మోడీ ప్రభుత్వం ఒకవేళ ప్రకటిస్తే ఆ క్రెడిట్ను ఈ ఎన్ఎస్సి నాయకత్వానికి ఎందుకు ఇస్తుంది? ఆ క్రెడిట్ అంతా మోడీ ప్రభుత్వానికే దక్కాలని అనుకుంటుంది కదా. అలాగైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎన్ఎస్సి నాయకులకు చర్చలకు కానీ అధికారిక ప్రకటన కానీ కూడా చేయలేదని భావించవచ్చు. పాయింట్ నెంబర్ 5, ఇప్పటికే ఎన్ఎస్సి నాయకత్వం ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నట్లు కనబడుతుంది. అంతా అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం దగ్గర 90% పూర్తయింది ఉన్నదన్న భావనలో ఎన్ఎస్సి నాయకత్వం ఉన్నట్లు కనబడుతుంది. ఎన్ఎస్సి ఇంకా కేంద్ర ప్రభుత్వ మంత్రులతో మంతనాలు, లాబింగ్కే ప్రయత్నిస్తున్నది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో ఏదో కబురు వస్తుందనే ఆలోచనలో ఎన్ఎస్సి ఉంది. పాయింట్ నెంబర్ 6, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయి మరి ఎన్ఎస్సి నాయకులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మార్చి నెల 11వ తారీఖున ప్రకటించిన విధంగా ఏప్రిల్ 2వ తారీఖున గడువు లోపల కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రకటన కానీ పిలుపు కానీ రాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఆందోళనల ద్వారా యుద్ధం ప్రకటించాలి కదా. ఏది ఇప్పటికే గడువు ఏప్రిల్ 2 తారీఖు దాటి 6 రోజులు సమయం పూర్తయిపోయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి ఏదో కబురు పిలుపు వస్తుందని ఎన్ఎస్సి ఎదురు చూస్తున్నట్లు కనబడుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలపై ఆ సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఎన్ఎస్సి విశ్వసిస్తుంది. ఈ ఎన్ఎస్సి నాయకత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదో చేసి పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు అని తెలుస్తున్నది. ఇప్పటికైనా ఎన్ఎస్సి నాయకులు కనీసం దేశంలో 5 రాష్ట్రాల్లో అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లకు చేసిన మోసం గురించి, అన్యాయం గురించి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల్లో ఎన్ఎస్సి నాయకులతో ఈపీఎస్ 95 పెన్షన్లతో బహిరంగ సమావేశాలు నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ఆ బీజేపీ పార్టీకి ఓట్లు వేయొద్దని ఎన్ఎస్సి నాయకులు ప్రచారం చేయవచ్చు కదా. అది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ మోడీ ప్రభుత్వానికి తగులుతుంది కదా. అప్పుడైనా వారు ఎన్ఎస్సి డిమాండ్లను పరిష్కారానికి ముందుకు వస్తారో లేదో రారో తేలిపోతుంది కదా. అలా ఎందుకు ఎన్ఎస్సి నాయకత్వం చేయటం లేదు అన్నది ప్రశ్నగానే ఉంది. త్వరలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఎన్ఎస్సి అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు ఉద్దేశించి సరికొత్త వీడియో ప్రకటన ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. దాని సారాంశం ఏదో చూడండి. कि संसद के चलते इसी सत्र में हमारा काम पूरा होना चाहिए। 2 अप्रैल तक अगर हमारा काम पूरा नहीं होगा तो आमरण अनशन होगा और पूरे देश में आंदोलन बड़ा होगा। उसके बाद 2 तारीख तक अगर हमारा काम पूरा नहीं होता है तो रोड रोको होगा, रास्ता रोको होगा, रेल रोको। मंजूर है? मंजूर है? और आज का ये आंदोलन हम इसी नोट पे खत्म करेंगे, समाप्त करेंगे कि हमारा काम 2 अप्रैल तक होना चाहिए। संघर्ष करेंगे, जीतेंगे और हम लड़ेंगे और जीतेंगे। आप ये मत सोचना कि आज कुछ नहीं हुआ है। ज्येष्ठ भारत, श्रेष्ठ भारत, ज्येष्ठ भारत, श्रेष्ठ भारत, ज्येष्ठ भारत, श्रेष्ठ भारत। धन्यवाद। सभी अपनी सुरक्षा का ध्यान रखें, सामान वगैरह बराबर ले, गोलियां ले और सुरक्षित जाएं। धन्यवाद।
Namaskar, Sadar Pranam, Vanakkam. Today I am speaking to all my friends regarding what happened till now in the Parliament. On till 2nd of April, there is nothing which was for us, and therefore there is a lot of resentment in the people and their mind. Therefore, we have decided we will request and we are expecting something will happen in this coming session of Parliament, that is 16th, 17th and 18th. If that happens, we will be very happy, we will be grateful. And if not, then we are already sending notice, forwarding notice today itself regarding the agitation which we will conduct if nothing happens till 18th. And that agitation will be Rasta Roko, Jail Bharo, Rail Roko, or Amaran Anshan, hunger till death, or even more than that, which I may not say now. But we are going to give this notice to the government. Enough is enough. And therefore, but before that, what we have to do is 13th, 14th, 15th, within this date, whichever date suitable to you, we have to conduct an agitation, a dharna, and chain hunger strike in front of the regional EPFO offices. In one state, at least one place it should be happening. If you want to do in more places where strength is enough and people are more, united for that matter, so they can do it. Plus, in front of the DM office also you can do. You can do in front of your MPs or even minister's office in front of that. And therefore, once you do that, you have to meet your minister or MP and convince him that why it is important, how many people every day are dying. And once you do that, please send that MP's name to us. We will note it down. One central team will go to Delhi, maybe within 2-3 days, and will pursue it there. We will ask that particular gentleman, that MP, that honorable MP, that what you have done for us. And the central team is going. Similarly, a state team also can go there. In Delhi, you can form your state team, go there and meet your MPs in Delhi. Daily, pursue them, ask them what they are doing for us. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.